ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలిగింది గాక. బాగున్నారా ప్రియులారా? అందరూ కూడా మరి దేవుని మహాకృపను బట్టి క్రైస్ట్ వర్షిప్ సెంటర్‌లో సంఘ పెద్దగా ఎల్డర్‌గా ఉంటూ మరి దేవుని పరిచర్యలో ముందుకి కొనసాగడానికి దేవుడు కృప చూపించాడు. దాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి దైవ సేవకులు జోసెఫ్ విజయ్ కుమార్ గారు, మరి క్రైస్ట్ వర్షిప్ సెంటర్ జాన్ వెస్లీ గారు, మరి వారు చేసే సువార్త ఎంతో భారం కలిగి రాత్రి పగలు కూడా ఎక్కడ కూడా విరమం లేకుండా చేస్తున్న పరిచర్యను బట్టి దేవుని నామానికి మహిమపరుస్తున్నాం. మరి వారితో పాటు కూడా కలిసి దేవుని పరిచర్యలో మరి కొనసాగడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఎందుకంటే యేసు ప్రభు గారు మరి నేను ఆల్రెడీ 2 వీడియోలు చేశాను. నిజ దేవుడు ఎవరు అని. అవి మీరు చూడలేనట్టయితే సలాది రమేష్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, చూడండి. అవి మీరు 2 పార్ట్ల కింద పార్ట్ 1, పార్ట్ 2 2 భాగాల కింద పెట్టాము. అలాగా మీరు చూడండి. మీకోసం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. మా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. మేమైతే సేవ అయితే చేయట్లేదు, కానీ దేవుని సంఘబద్ధంగా ఉంటూ క్రైస్తవ వర్షిప్ సెంటర్లో మరి నాకు తెలిసిన విషయంలో దేవుని కొరకు తెలిసిన విషయాలు మీతో కొన్ని పంచుకోవాలి. మాట చూడండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 24వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నానండి. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమంతటను ప్రకటించబడును, అంతవరకు అంతము అట్టు తర్వాత అంతము వచ్చును. అంటే ఇక్కడ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటించబడును, అట్టు తర్వాత అంతము వచ్చును. మరి ఇక్కడ చూడండి, ఈ మాట ఇక్కడ యేసుప్రభు గారే చెప్తున్నారు ఆ మాట. మరి మత్తయి సువార్త 24:14లో అంటే లోకం అంతటికి సువార్త వెళ్ళే వరకు కూడా అంతం రాదటండి. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఇజ్రాయేల్ మరి ఇరాక్కి ఇక్కడ యుద్ధం జరుగుతుంది, యుద్ధం రాబోతుంది. మరి ఆ యుద్ధంలో అక్కడ నిజంగా వీళ్ళంతా ఇశ్రాయేల్ అంతా కూడా మరి ఆ యొక్క దేవాలయం, సొలొమోను కట్టించిన దేవాలయం మళ్ళీ అక్కడ కట్టడానికి అన్ని సిద్ధపెట్టుకున్నారు. అక్కడ ఉన్న మసీదు ఉంది, అది కూల్చబడగానే వెంటనే 3 రోజుల్లో కట్టేటికి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు. సొలొమోను దేవాలయం ప్లేస్లోనే, ఇస్సాకును బలిచ్చిన స్థలంలోనే అక్కడ దేవాలయం సొలొమోను కట్టించాడు. అదే దేవాలయంలో మళ్ళీ ఇశ్రాయేలు అన్నీ రెడీ చేసుకున్నారు. అంటే దేవుని రాకడ చాలా అతి వేగంగా వస్తుంది. ఎందుకంటే చూడండి, దుబాయ్లో సునామీతో అల్లకల్లోలం అయిపోయింది. అలా భూకంపాలు జరుగుతున్నాయి. మొన్నటిదాకా యుద్ధాలు, ఉక్రెయిన్ యుద్ధం జరిగింది. అలాగే యుద్ధాలు కూడా, అంటే 3వ ప్రపంచ యుద్ధం కూడా రాబోతుంది. అంటే దేవుని రాకడ చాలా అతి సమాహం ఉంది. అంటే కొన్ని సంవత్సరాలు, వేల సంవత్సరాలు ఉండవచ్చు, కానీ మరి అతి సమీపంగా ఉంది. ఎవరైతే వారు మరణం వచ్చే లోపలనే, మరి అది రేపు అవ్వచ్చు, ఇయ్యాల అవ్వచ్చు, ఎల్లుండి అవ్వచ్చు, 10 సంవత్సరాలు అవ్వచ్చు, 20 సంవత్సరాలు అవ్వచ్చు, 50 సంవత్సరాలు అవ్వచ్చు, 100 సంవత్సరాలు అవ్వచ్చు, మరణం ఏదో రోజు మన దగ్గరకు వస్తుంది. ఆ వచ్చే లోపల నిజరక్షకుడు యేసు అనే గుర్తెరిగి తెలుసుకుని మరి ఆ రక్షణ అనుభవంలోకి రాగలిగితే మరి రక్షింపబడతాం, మనశ్శాంతి వస్తుంది. చనిపోయిన తర్వాత మరి ఒక రోజున తీర్పులో నిలబడినప్పుడు మరి దేవుని పక్షమున పరలోక రాజ్యంలో దేవునితో మళ్ళీ 1000 ఏండ్ల పరిపాలనలోకి అడుగు పెట్టబడతాం. లేదంటే నరకంలోకి, నిత్య నరకం ఉందని చెప్తున్నాడు అక్కడ, నిత్య నరకంలో తోయబడతాం. మరి 24 లాస్ట్ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ నరకం కోసం ఒక మాట రాయబడి ఉంది. చూడండి, ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 24 లాస్ట్ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది. నేను చదివి ముగించేస్తాను. ఆ దాసుడు కనిపెట్టిన దినములలో వాడు ఊరిలోను వాని యజమాని వచ్చి వానికి ఎక్కించి వానికి పాలు నీయక అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటూ ఉండనంట. అంటే ఇక్కడ ఆ దాసుడు కనిపెట్టి దినములలో వాడు అనుకున్న గడియలోనే వాని యజమానుడు వచ్చి వాడిని నరికి వేసి వేషధారులతో కూడా వారిని పాలు నియమించును. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటూను నుండును. అంటే ఇక్కడ వర్తమాన రీతిలోని ఇక్కడ మళ్ళీ ఇంకో విషయంలో చూడండి, 24:35 అధ్యాయం చదువుతున్నాను చూడండి. ఆకాశమును భూమిని గతించును కానీ నా మాటలు ఏమాత్రము గతించవు. అయితే ఆ దినము గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడును పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరగరు. నోహవు దినములలో ఎలా ఉండెనో మనిషి కుమారుని రాకడయును అలాగే ఉండెను.
జలప్రళయముకు ముందుటి దినములలో నోవాహు ఓడలోకి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లు పుచ్చుకొనుచు జల ప్రళయము వచ్చు అందరిని కొట్టుకుపోవు వరకు ఎరగక పోయిరి. అలాగనే మనిషి కుమారుడు రాకడ ఉండును. చూడండి, దేవుడి రాకడ కోసం ఏ రకంగా ఉంటుందో. మరి నోవహు కాలంలో మరి ఓడను తయారు చేయించమని, మరి అప్పుడు కూడా అలాగే ప్రజలందరూ ఏ రీతిగా ఉన్నారంటే నోవహు మాట ఒక్కరు కూడా లెక్క చేయలేదండి. మరి అప్పుడు కూడా నోవహు సువార్త చెప్పాడు ఏమని, అయ్యో 40 రాత్రులు 40 పగళ్ళు వర్షం దేవుడు కురిపిస్తా అన్నాడు, నన్ను ఓడను తయారు చేయమన్నాడు, ఈ ఓడలో ఎవరైతే ఎక్కుతారో వాళ్ళే రక్షింపబడతారు, దయచేసి ఈ మాట నమ్మి ఓడెక్కండి అన్నప్పుడు ఒక్కరు కూడా నమ్మలేదు. పాపంతో నిండిపోయి మరి ఇష్టసరంగా ఉన్నప్పుడు మరి ఆ రోజు వచ్చింది. దేవుడు చెప్పినట్టుగా మరి అక్కడ చెప్తున్నాడు. ఆ రోజుల్లో ప్రజలు నమ్మలేదు, ఇప్పుడు కూడా ఎవరు నమ్ముతారో వాళ్ళే రక్షింపబడతారు. అప్పుడు ఉదాహరణ వాడ నోవాహును వాడుకున్నాడు ఆ రీతిగా. అదే కార్యక్రమం మరి యేసు ప్రభు గారిని ఇప్పుడు ఎవరైతే అంగీకరించి నిజమైన దేవుడు నిజమైన రక్షకుడని ఎవరైతే అంగీకరిస్తారో వారే మరి రక్షింపబడతారు, వారే పరలోక నిత్య జీవంలోకి వెళతారు. ఉన్నవారు ప్రతి ఒక్కరూ చనిపోయిన తర్వాత నరకంలోకి వెళ్ళిపోతారు. ఇది గమనించండి దేవుని పిల్లలారా, దేవుని బిడలారా. ప్రతి ఒక్కరు కూడా భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని బిడలమే. ఏదో ఒక రోజు మన పితరుల కాలంలో తప్పిపోయిన ఈ పట్టాలు మరి అది తెలియపరచాలని ఇవాళ అనేక మంది సేవకుల్ని ఏర్పరచుకుని మరి మీరు ఇది అంగీకరించి నమ్మి నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని నమ్మితే కనుక ఏమి లేదండి, మీరు ఎక్కడున్న బలంగా అక్కడ ఉండి మోకరించి, ప్రభువా నా పాపములు క్షమించండి, ఇదిగో నిన్ను నమ్ముతున్నాను, నువ్వు రక్షకుడు అని నిన్ను ఎరిగి నిన్ను నమ్ముతున్నాను అని చెప్పి గుర్తెరిగి నిజంగా కనుక దేవుని దగ్గరికి మీరు తిరిగితే కనుక అడిగితే కనుక వెంటనే మీకు రక్షణ అనుభవంలోకి నడిపించబడతారు. మీకు దగ్గరలో ఉన్న సేవకుల్ని మీరు కలుసుకోండి. ఆ సేవకులతో కొన్ని వారాల పాటు మీరు ఇంకా పూర్తిగా దేవుని తెలుసుకుని వెంబడించి పాస్టర్ గారికి పరిపూర్ణంగా మీరు దేవుని తెలుసుకున్నారని ఎరిగినప్పుడు మీకు ఆ బాప్తిస్మనే రక్షణ అనుభవంలోకి నడిపిస్తారు. ఒకవేళ మీరు ఎక్కడికి వెళ్ళలేని స్థితిలో మీకు ఎవరో తెలియదు అనుకుంటే రాజమండ్రిలో మరి క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఉంది. క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో జాన్ విస్లీ గారు బహుబలంగా వాడబడుతున్న దైవ సేవకుల ద్వారా కూడా మీరు బాప్తిస్మం తీసుకుని ఏ చర్చికి వెళ్ళలేని పరిస్థితుల్లో, ఏ చర్చి మీకు అందుబాటులో లేకపోతే కనుక వెల్కమ్. అందరూ కూడా జాన్ విస్లీ గారు క్రైస్ట్ వర్షిప్ సెంటర్కి వచ్చి మీరు అక్కడ దేవునిలో నడిపింపబడచ్చు. అందరం కలిసి దేవుని ఆరాధించి మన యొక్క మరణ పర్యంతం వరకు కూడా దేవుడిని అక్కడ ఆరాధించి మనం కలుసుకొని జీవించవచ్చు. మరి ప్రైజ్ లార్డ్. మీరు ఎవరికైనా సరే మరి ప్రార్థన అవసరం ఉంటే క్రైస్ట్ వర్షిప్ సెంటర్ కూడా మీరు కాల్ చేసి ప్రార్థన చేయించుకోవచ్చు. జాన్ విస్లీ గారు మరి అనేక మందిని పెట్టి అక్కడ పరిచర్య ద్వారాగా మీ కొరకు ప్రార్థన చేపిస్తున్నారు. మరి ఆ యొక్క సంఘంలో బహుబలంగా దైవ శాఖలు వాడబడుతున్నారు. వాక్యం ఉన్నట్టుగా అక్కడ బయలుపరచబడుతుంది. మీకు మీరు ఏ సంఘం అందుబాటులో లేకపోతే కనుక మీరు రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతం వారు అయితే కనుక మరి క్రైస్ట్ వర్షిప్ సెంటర్ రండి. అక్కడ అందరు కలిపి దేవుని ఆరాధించి దీవించబడదాం. మరి ఇక్కడితో నేను ముగిస్తున్నాను. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలిగిన గాక. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఇదిగో ప్రభా కొన్ని విషయాలు ప్రభా నీ పుట్టుకు వరకు నిజమైన దేవుడు నీవే అని ప్రభా గుర్తెరిగి బైబిల్ గొప్పతనం కోసం కొన్ని విషయాలు మేము తెలుసుకుని మాట్లాడుకున్నాం ప్రభా. ఈ వీడియో ఎవరైతే వింటున్నారో వాళ్ళ హృదయాలతో మీరు మాట్లాడి నాయన నిజమైన దేవుడు రక్షకుడు నీవని గుర్తెరిగి ప్రభా ఆయా వీడియో వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశ్రయించండి. వాళ్ళ హృదయాలను భద్రపరిచి నిజం తెలుసుకుంటే చాలు ప్రభా. రక్షకుడు నీవు, చనిపోయిన తర్వాత నరకం ఉంది, పరలోక రాజ్యంలోకి రావాలంటే యేసుని అంగీకరించాలి, అది నిజమా కాదా అన్నది గుర్తెరిగే కృప వారికి దయచేయమని, వారి కుటుంబాలను దీవించమని, ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామమున పరమ తండ్రి. ఆమేన్.